ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయండి. అందరికీ ఒకేలా పాఠం చెప్తే అర్థం కాదండి. ఇవాళ కూడా నేను ఒక నేషనల్ వెబ్ఎక్స్ మీటింగ్ అటెండ్ అయ్యానండి. ఆ వెబ్ఎక్స్ మీటింగ్లోని మా ఒక సార్ ఆఫ్ డైరెక్టర్ ఏం చెప్పారంటే, అంటే సీమ్యాట్ అలాంటివి ఉంటాయి కదండి, అవి టీచర్స్కి బాగా తెలుస్తాయండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకునే వాళ్ళకి. మేడం చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే, క్లాస్లో ఇప్పుడు కూడా యాక్టివిటీ మెథడ్ వెళ్ళట్లేదు. ఇప్పటికీ కూడా ఇది చాలా మంది లైవ్గా చూడండి, క్లాసెస్లో మన పేరెంట్కి అంత యాక్సెస్ ఉంటే కనుక మనకి ఇంకా బాగా తెలుస్తుంది. లేదా ఆల్రెడీ చాలా మంది టీచర్స్ ఉన్నారు కాబట్టి మనం కంటెంట్ కంటెంట్ని రాలాగే చెప్తున్నాం. అంటే కంటెంట్ మీన్స్ టెక్స్ట్ బుక్లో ఏముందో దాన్ని అలా తీసుకువెళ్ళి మనం పిల్లలకి ఇస్తున్నామండి. అయితే ఇంత స్కోర్లు రావడానికి కూడా కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ అండి. మాకు సైకాలజీలో కూడా ఒకటి ఉంటుంది, లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని. ఒక పని అదే 10 సార్లు చేసాం అనుకోండి, మన ఇంటలెక్చువాలిటీతో సంబంధం లేదండి, ఇంటెలిజెన్స్తో సంబంధం లేదు మాట అండి. ఆ కోణంలోనే మనం ఎక్కువ మార్కులు గెయిన్ చేస్తున్నాం అనేది నా నమ్మకం మాట. నేను రీసెంట్గా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి ప్రిన్సిపల్గా రిక్రూట్ అయినండి. నేను జస్ట్ వెళ్ళిన 6 మంత్స్లో నా అచీవ్మెంట్ ఏంటంటే, పర్టికులర్గా ఇదివరకు మా స్కూల్లో టాప్ మార్క్ వచ్చేసి 561 అవుట్ ఆఫ్ 600 అండి. బట్ రైట్ నో ఐ అచీవ్డ్ 592 అవుట్ ఆఫ్ 600 అండి. అది కూడా మాది బాయ్స్ స్కూల్ అండి. బాయ్స్ని అంత అంటే ఇప్పుడు మీకు ర్యాంకులు ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఎక్కువ అమ్మాయిలు ఉంటారు చూడండి, ఆబ్వియస్లీ చూడొచ్చండి. స్టేట్ వైజ్ అని ఎక్కడైనా సరే అది ఆ జెండర్ బయాస్ మన ఏంటంటే అమ్మాయిలు అనుపడిపోయారు అంటున్నాం, కానీ ఇక్కడ లిటరల్ గా చూస్తే కనుక అబ్బాయిలకైతే అమ్మాయిలే ఫార్వర్డ్ గా ఉన్నారండి. అది మనం చాలా పర్టికులర్ గా చూడొచ్చండి. అంటే అబ్బాయిలు తెలిసిన అంత ఈజీ టాస్క్ కాదండి, ఎందుకు నేను పడ్డానండి అందుకని. అండ్ దెన్ మా సెకండ్ హైయెస్ట్ మార్క్ వచ్చేసి 590 అండి. రీసెంట్ గా 2 days బ్యాక్ సవితా మేడం గారు మినిస్టర్ ఉన్నారు కదండి, బీసీ వెల్ఫేర్ మినిస్టర్, 5,000 క్యాష్ అవార్డు ప్రకటించారండి. అంటే ఇది వరకు మా హిస్టరీలో అంటే బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ హిస్టరీలో ఒక క్యాష్ అవార్డు ఇచ్చిన దాఖలాలు లేవటండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి. 2 days బ్యాక్ మా పిల్లలు తీసుకున్నారన్నమాట, అది హానర్ చేశారండి. నెక్స్ట్ ఏంటంటే, ఇలాంటి హానర్స్ తక్కువ స్టూడెంట్స్ కి ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతాయండి ఖచ్చితంగా. నేను నా లైఫ్ స్టైల్కి వచ్చేటప్పటికి ఇందాక మా బ్రదర్ చెప్పారు కదండి, జస్ట్ 369 మార్క్స్ అండి. నాకు అప్పుడు కూడా నేను ఎలా ఫీల్ అయినంటే 9 మార్కులు ఎక్స్ట్రా వచ్చినట్టే ఫీల్ అయినండి. ఇంకా నాకు కావాల్సింది ఫస్ట్ క్లాస్ అండి. 9 మార్కులు అనవసరం నా లైఫ్లో. అంటే నేను యాక్చువల్గా ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను నేను యాక్చువల్గా. తర్వాత దానికోసం కింద మీద కూడా ఏ తెప్పలు పడి మొత్తానికి ఏదో కార్టూన్స్ గట్రా వేస్తుంటానండి, ఇంకా ప్రొఫెషనల్గానే వేస్తాను. బట్ లేటర్ ఇంటర్మీడియట్ కూడా 628 మార్క్స్ అండి. డిగ్రీ నుంచి ఏం చేశానంటే, నాకున్న ఇన్హెరెంట్ టాలెంట్ వచ్చేసి బొమ్మలు వేయడండి. ఇప్పుడు కూడా నేను చదివడం ఎలా చదువుతానంటే, రైట్ సైడ్ కంటెంట్ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించిన నిమోనిక్స్ అన్ని కూడా కార్టూన్స్ కింద కానీ స్టిక్ డయాగ్రమ్స్ కింద కానీ ఇలాగా ప్రొజెక్షన్ వచ్చేలా వేసుకుంటాను అనమాట అండి. అది నన్ను ఎంతవరకు తీసుకొచ్చిందంటే, నేను తర్వాత నా ఎంఎడ్ 6 years కంప్లీట్ చేశాను, రేజ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ, వన్ ఆఫ్ ద ఎన్సీఆర్టీ సెంటర్ అండి. తర్వాత ఏ ఎగ్జామ్ రాసినా సరే టాప్ మోస్ట్ ర్యాంక్ వచ్చేదండి. అలాగే నాకు మొన్న స్టేట్ 9th ర్యాంక్ వచ్చిందండి. స్టేట్లో 9th ర్యాంక్ వచ్చి నేను బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే, నాకున్న ఇంట్రెస్ట్ని చదువులోకి మిక్స్ చేశాను అనమాట అండి. సో నన్ను ఎవరు స్టిమ్యులేట్ చేయాల్సిన పని లేదండి. నన్ను ఎవరు నువ్వు కూర్చొని చదవరా, బొంబాటింగ్ అంటే అవసరం లేదండి. నువ్వు మా పిల్లలు కూడా నేను ఏం చేస్తానంటే, మీరు ఎప్పుడైనా మా పెద్దాపురం స్కూల్ విజిట్ చేయండి, మీకు ఎవరికైనా 24 hours వెల్కమ్ అండి. మాది హాస్టల్ కదండి, నియర్ బై ఉంటాను నేను. మీరు జస్ట్ కాల్ చేసినా సరే, మా స్కూల్ గోడ నిండా పెయింట్ ఏ ఉండదండి, ఏదైనా బొమ్మ వేసి గోడ కంటున్నమాట అండి. మనకి చూడండి సినిమా వాల్పర్స్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదు. అయితే ఇక్కడ 2 సిచ్యువేషన్ అండి చెప్పేసి ఆపేస్తాను. సినిమా వాల్పర్స్ మీరు సినిమా చూడకుండా చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు అందరూ చాలా చూడండి సినిమాలు ఉంటాయి కదండి, వాటి మీద వాల్పర్స్ చూడండి, మనకి ఏం అర్థం కాదండి, అవునా కదండి? అది అవునా కదండి? సినిమా వాల్పర్స్ ఉందని మన సినిమా తెలియదు, చూసాం దాన్ని, ఏం అర్థం కాదు. సినిమా చూసేసామండి, తర్వాత చూసేసిన తర్వాత వాల్పర్ చూడండి, మొత్తం అంతా కూడా దాన్ని ఏమంటారంటే బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్ లో చాలా ఈజీగా మనం సినిమాని ఒకేసారి రీకాల్ చేసుకోగలమండి వాల్పర్ చూసిన తర్వాత. ఆ వాల్పర్స్ లో హీరో కనబడతాడు, స్టోరీ కనబడుతుంటది, విలన్ కనబడతాడు, కొన్ని ఇన్సిడెంట్స్ మన ముందు మూవ్ అవుతూ ఉంటాయండి. సేమ్ టెక్నిక్ నేను ఫాలో కూడా దాన్ని. ఇప్పుడు అంటే ఒక టీచర్ ఎలా ఉండాలంటే, ఒక వాల్ పోస్ట్ లాంటి ఒక పెద్ద చార్ట్ మీద ఒక లెసన్స్ కానీ కంటెంట్ సంబంధించింది ఏదైనా పిచ్చికెళ్ళి గీసుకొని వెళ్ళండి, పిల్లలకి ఏం అర్థం కావండి. దాన్ని స్టిమ్యులేట్ కింద చేయండి, అంటే వాళ్ళు మోటివేట్ అవ్వడానికి అదొక స్టిమ్యులేట్ అవుతుంది ఉంటుంది.
ఆ చార్ట్ ఖచ్చితంగా క్లాస్లో పెట్టే మనం టీచ్ చేయాలి. అంటే నా టెక్నిక్ అదండి. అంటే మీకు అదేమైనా హెల్ప్ఫుల్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. ఆ తర్వాత పాఠం అయిపోయిన తర్వాత ఆ చార్ట్ తీసుకెళ్ళి ఎక్కడైనా గోడ కనిపించేశారనుకోండి, మన పిల్లలు ఆటోమేటిక్గా చార్ట్ దగ్గరికి వెళ్ళి మోర్ అవుతుంటారండి. అంటే మనం చదువు ఏంటంటే 4 గోడల మధ్య చదవాలని రూల్ ఏం లేదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈవెన్ మా బాత్రూమ్ గోడ కూడా అనిపిస్తున్నాను. మా స్కూల్లో ఇంకా అంతా హాస్టల్ కదండి, వాళ్ళ చెట్టుకి కానీ పుట్టకు కానీ గోడకు కానీ క్లాస్లో కానీ క్లాస్ బయట కానీ నోటీస్ బోర్డులో కానీ ఎక్కడైనా సరే చిన్న కార్టూన్ వేయడం, అది ఇట్ షుడ్ బి రిలవెంట్ టు అవర్ సబ్జెక్ట్ అన్నమాట. సో ఇది నేను చేసిన టిప్స్ అండి. ఈ 6 months లో మా అచీవ్మెంట్ అంతా అంటే 561 నుంచి టాప్ మార్క్ 592 తీసుకొచ్చాను అనమాట.